ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ ఎవర్ బ్లెస్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనంగమా, ఈరోజు కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. అవేమనగా, ఒక 5-6 రోజుల క్రితము ఒక వీడియో చేశారు. ఎవరంటే బ్రదరు కరుణాకర్ గారు స్టూడియోలో. కరుణాకర్ గారు, తర్వాత ఆయన ఎదురుగుంటా కూర్చున్న ఒక ఆయన కృష్ణ, ఆయన పేరు కృష్ణ గారు. ఆయన కూడా, వాళ్ళిద్దరు కూడా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎవరు? కరుణాకర్ గారు కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ కృష్ణ గారు ఎవరంటే, అంతకుముందు క్రైస్తవ్యంలో ఉండి ఆ క్రైస్తవ్యం మంచిది కాదు అని బయటకు వచ్చేసిన వ్యక్తి. ఈ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే కొన్ని విషయాలు, కొన్ని సంగతులు అడుగుతుంటే ఆయన ఒకటి చెప్పుకుంటూ వచ్చి, మొదటగా కృష్ణ గారు అంటున్నారు, నేను క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత నా బిడ్డ, అంటే కృష్ణ గారికి కుమారుడు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఎవరో చెప్తే, ఇలా క్రీస్తు దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుందని ఎవరో చెప్తే ఆ నమ్మకంతో నేను వెళ్ళాను అంటే కృష్ణ గారు మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు లేవనెత్తారు. ఏంటంటే, నేను చర్చికి వెళ్ళినప్పుడు కొన్నాళ్ళ తర్వాత నేను అబ్జర్వేషన్ చేశాను చర్చిలో ఏం జరుగుతుందో అని కృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు ఆ క్లిప్ చూడండి, మీరు కూడా వినండి. 2 ఇయర్స్ నేను అది చూసిన తర్వాత నేను చర్చిలో అబ్జర్వ్ చేస్తే అక్కడ అంత ప్లే బాయ్స్, అంతా మొత్తం ఆ చర్చిలో ఒక రొమాంటిక్ బృందావనమే అది. నేను ఒకసారి సడన్గా తలుపు తెరిచి చూస్తే పాస్టర్ గారి రూమ్లో లోపల ఒక అడ్డమైన సీన్ కనపడ్డది నాకు. ఇక తర్వాత విరక్తి వచ్చింది. ఏంది ఇంత పాస్టరు, ఇంకో అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? అక్కడ సీనియర్ విశ్వాసి. ఆ అమ్మాయి పేరు అరుణ. ఓ, పేరు కూడా గుర్తుంది మీకు? నాకు అక్కడ పేర్లన్నీ గుర్తున్నాయి. కిరణ్మయి, అరుణ, సీత, జానకి. ఏంటి సీత జానకి? సీత జానకి వాళ్ళని అడిగాను నేను, మరి పేర్లు మార్చుకోవాలంటే మాకేం మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇంకొక మేరీ, రాణి, మేరీ సిస్టర్. మీకు అందరు లేడీస్ పేర్లే గుర్తున్నాయి? నాకు లేడీస్ మాత్రమే తెలుసు. అక్కడ నేను అంటే నాకు ఆ వయసులో ఉండేటువంటి మామూలు జబ్బు ఉంటుంది కదా, ప్లే బాయ్ జబ్బు, అది నాకు కూడా ఉండే. నేను అది 7 వారాల నుంచి ఇంకెక్కువ కంటిన్యూ కావడానికి కారణం అది కూడా. మేము పవిత్రం అయిపోతాం, ఇదైపోతాం, అదైపోతాం అంటారు కదా. నేను ఎవరింటికి వెళ్ళినా కూడా మందు తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. మేము మందు తాగమంటారు. ఇప్పటికి నేను ఛాలెంజ్ చేసి చెప్తా, నాకు ఈవినింగ్ అయితే ఇంటి వెళ్ళాలంటే నా ఈ చర్చ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే మంచిగా, చర్చ్ ఫ్రెండ్స్ అంటే మగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళే వెళ్తే మంచిగా మందు బాటిల్ 2 గ్లాసులు తెచ్చిపెట్టాళ్ళు. అట్లా నాకు చాలామందితో పరిచయాలు అయిపోయినాయి. చాలా అంటే ఇక అది తర్వాత ఎడిట్ చేసుకుంటున్నాం. మీరేపు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే. ఆ తర్వాత నాకు మెల్లగా ఇక నాకు అనిపించింది, ఏంటిది ఇది, దీంట్లో ఏం కనపడుతుంది. వాడేమో రోజుకు ఇంకా ఇదైపోతాడు. కొంచెం నడిచేటోడు కూడా అసలు నడవలే, మంచంలో పడుకోవడం, కూర్చోలేకపోవడం, ఇంత జరుగుతుంది. విన్నారు కదండి. ఇప్పుడు నేను కృష్ణ గారిని అడుగుతున్నాను, కృష్ణ గారండి, మీరు చర్చికి వెళ్ళింది మీకున్న బాధను చెప్పుకుని దేవుని యొక్క కృపను పొందుకుని, దేవుని కనికరాన్ని పొందుకుని, మీకు ఏదైతే అవసరమో అది చెప్పుకుని, అది ఆ యొక్క శ్రమను తెచ్చుకోవడానికి మీరు వెళ్ళలేదనమాట. మీ మాటల్లో నాకు అర్థమవుతున్న విషయమే. అక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు చెప్పినట్లుగా అందరినీ అబ్జర్వేషన్ చేసి, మగపిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు, అక్కడ చర్చి ఒక రొమాంటిక్ బృందావనం అని మీరు చెప్తున్నారు. అంటే ఆ చర్చిలో అది చూడడానికి వెళ్ళారు. రొమాంటిక్ బృందావనం అని అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఉండే ప్రదేశం బృందావనం అంటే. శ్రీకృష్ణ పరమాత్ములు ఉండే ఆ యొక్క బృందావనాన్ని తీసుకొచ్చి చర్చి కూడా అంతే రొమాంటిక్స్ జరుగుతాయి అక్కడ అన్నట్లుగా మీరు మాట్లాడారు. కృష్ణ గారు, మీరు ఏ మనస్తత్వంతో అక్కడికి వెళ్ళారు? దేవుని పాదాల దగ్గరికి ఏ హృదయంతో వెళ్ళారు? మీరు పాస్టర్లని లేకపోతే అక్కడ ఉన్న విశ్వాసుల్ని చూడకుండా
మీరు బైబిల్లో ఏముందో లేకపోతే బైబిల్ గ్రంథంలో క్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారో ఆ మాటలను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు వెళ్ళాల్సింది. మీరు అలా వెళ్ళలేదు. మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడికి వెళితే మరింత ఎక్కువగా ఇప్పుడు ఈ రొమాంటిక్ బృందావనం మీద అన్నారు మీరు. ఆ బృందావనంలో మీకు దొరకలేనిది ఇంకా అక్కడ ఏమైనా దొరుకుద్దని వెళ్ళారా కృష్ణ గారు? అసలు అలా మాట్లాడొచ్చా మీరు? మీకు ఇష్టం లేదు, ఇప్పుడు వెళ్ళారు క్రీస్తు దగ్గరికి, మీరు వెళ్ళారండి, మీరేదో అనుకున్నారు, జరగలేదు. జరగలేనంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభుల వారిని లేదా వారిని ఆరాధిస్తున్న బిడ్డల్ని మీరు ఇలా కించపరచడం ఎంతవరకు సమంజసం కృష్ణ గారు? ఆడపిల్లలతో మందు తాగాని అంటున్నారు, ఆడపిల్లలు ఇంటికి వెళ్ళాను అంటున్నారు, ఆడపిల్లల పేర్లు తెలుసు అంటున్నారు. కృష్ణ గారు మీరు ఈ రకమైన కామెంట్స్ చేయొచ్చా? ఈ రకంగా మాట్లాడొచ్చా? తప్పు కదా. మీకు నచ్చలేదు, వెనక్కి వచ్చేస్తారు, ఓకే, మీ ఇష్టం, మీ యొక్క ధర్మ మార్గంలో లేకపోతే మీరు ఏదైతే బాగుందని అనుకున్నారో దాంట్లోనికి వచ్చేసారు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదే కృష్ణ గారు. మీకు ఇంత వయసు వచ్చింది కదా, ఈ వయసులోనైనా కనీసము ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడకూడదు, ఏ విధంగా సంభాషణ చేయాలి, ఏ విధంగా సంభాషణ చేయకూడదు, మీకు అది కూడా తెలియలేదని అంటే చాలా విచారకరమైన విషయం అది. చర్చనికి మీ భార్య భక్తి పరురాలని సాక్ష్యం చెప్తున్నారు. మీ భార్య చాలా 18 గంటలు ప్రార్థన చేసి చక్కని రీతిలో దేవునితో కొనసాగే వ్యక్తి అని నాకు తెలిసి కృష్ణ గారు, మీ భార్య ప్రార్థన వల్ల మీరు ఇంకా అలా ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. పోనీ మీకు నచ్చలేదు కృష్ణ గారు, వచ్చేసారు వెనక్కి, ఎందుకు అలా కించపరిచి మాట్లాడటం? ఆడపిల్లలు మీకు మందు ఇచ్చారా, తాగారా? ప్రతి ఆడపిల్ల ఇంటికి వెళ్ళినప్పుడల్లా మీరు ఎలాగానే టేబుల్ మీదకి మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, ఏం అడగకుండా, భోజనం చేస్తారా ఏం అడగకుండా ఓన్లీ మందు బాటిలే తీసుకొచ్చి పెట్టేవారా కృష్ణ గారు? మగాళ్ళు కాదు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు తాగుతారు మందు, వాళ్ళతో కలిసి తాగేవాడిని. అసలు అలా మాట్లాడడానికి మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు. మీరు అంత వయసు ఉంది మీకు కృష్ణ గారు. ఒక ఆడపిల్లల గురించి ఇప్పుడు నిజంగానే మీరు చూసిన సమాజం, లేకపోతే మీరు చూసిన కల్చరు, లేకపోతే మీరు కలిసి ప్రయాణం చేసిన ఆడవాళ్ళు, ఆ ఆడపిల్లలు ఏ రకంగా ఉన్నారన్నది, వారి యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడి పబ్లిక్ గా ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడడం మీకు అసలు ఏమనిపించలేదా కృష్ణ గారు? చాలా తప్పది, చాలా తప్పండి. మీకు ఆడపిల్లల గురించి చర్చికి నేను అందుకే వెళ్ళేవాడిని, నాకు ఆ జబ్బు ఉంది కదా అంటే, ఈ లెక్కని నీ బిడ్డ కొరకు దేవుణ్ణి అర్థించడానికి మీరు వెళ్ళలేదు అక్కడికి కృష్ణ గారు. మీ బిడ్డ కొరకు దేవుణ్ణి ప్రాధాయపడడానికి వెళ్ళలేదు. మీకేదో మీరు అనుకున్నది దొరుకుద్దని వెళ్ళినట్టున్నారు. అక్కడ అంతా మీ యొక్క ఆలోచనలకి, మీ విధి విధానాలకి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఓరు బాబు ఇక్కడ ఏమీ అంతా సప్పచప్పగా ఉంది. నాకు తెలిసి కృష్ణ గారు ఏ చర్చిలోనైనా దైవికంగా దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, మహింపరుస్తూ ఉంటారు. ఏక మందిరంలోనైనా బిడలైన వారి పర్సనల్ జీవితాలు దేవునికి తెలుస్తాయి కంపల్సరిగా, వారి వ్యక్తిగత అభిప్రాయాలు. మీరు అక్కడికి ఏదో ఆశించి వెళ్ళారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, రొమాంటిక్ బృందావనము లాగా ఉంది, కానీ అందులో కొంచెం తక్కువ వచ్చిందని ఎందుకే వెనక్కి వచ్చేసినట్టు ఉంది ఈ మాటలు కృష్ణ గారు. మీ మాటలు వింటుంటే తప్పండి కృష్ణ గారు. మీకు ఇంత వయసు వచ్చింది కదా, మీరు ఎలా మాట్లాడాలన్నది ఇన్ని సంవత్సరాల్లో మీరు నేర్చుకునే ఉంటారు. కానీ ఎందుకో కరుణాకర్ గారి ముందు కూర్చుని అసలు సమాజానికి ఉపయోగం లేని మాట అది, ఉపయోగం లేని సంభాషణ అది, చాలా హేళనకరంగా అవహేళన చేస్తూ మీరు మాట్లాడారు. అలాగే కృష్ణ గారు మీరు ఇంకొక మాట ఏమన్నారంటే, ప్రవీణ్ అన్న గారి విషయంలో కూడా మీరు కామెంట్ చేశారు. ప్రవీణ్ అన్న గారి విషయంలో ప్రవీణ్ గారు చనిపోవడానికి కారణం ఏంటని మీరిద్దరు మాట్లాడుకున్నారు. అంటే కరుణాకర్ గారు మిమ్మల్ని అడిగారు ప్రవీణ్ గారి విషయంలో, అప్పుడు మీరు చెప్తున్నారు ప్రవీణ్ అన్న గారి విషయంలో కూడా దేవుని పిల్లలారా ఏమన్నారు ఒకసారి వీడియోలో చూడండి, ఆ క్లిప్ చూడండి. మీరు చెప్తా, నాతో నీవు మాట్లాడేది కదా, మా వదినలతో నీ అనిపిస్తా, నువ్వు ప్రవీణ్ చంపినరా, హత్య చేసినరా లేకపోతే యాక్సిడెంటా కనుక్కో అని మా వదినని అడిగాను. ఫోన్ చేసి ఇట్లా మాటలలో చెప్తే చంపిర్రు, హిందువులే చంపిర్రు. ఎవరు? మావిడ. నేను వాళ్ళ కూర్చోబెట్టినప్పుడు నువ్వు ప్రవీణ్ చంపిర్రు అంటావాట కదా వదిన చెప్పింది అని అంటే, అవును చంపిర్రు. ఎవరు? కరుణాకర్ చంపిండ, రాధా మనోహర్ దాస్, వీళ్ళే చంపుంటారు. చూసారు కదండి,
ప్రవీణ్ అన్న గారు యాక్సిడెంట్లో చనిపోయారా, తాగి చనిపోయాడా అని వాళ్ళ భార్యనంట, మీరు విన్నారు కదండి, వాళ్ళ వదిన గారి ద్వారా ఫోన్ చేయించి అడిగించారంట. అసలు ప్రవీణ్ గారు ఎట్లా చనిపోయారా అని అనుకుంటున్నామని ఆవిడ అడిగితే, పాపం ఈ కృష్ణ గారు భార్య గారు అన్నారంట, తప్పనిసరిగా హిందువులే చంపారు, హిందువులో ప్రధానులు చంపారు అని ఆమె వ్యక్తం చేశారంట. సరే, మీ భార్య, ఆయన భార్యని ఎట్లా అంటే కించపరుస్తున్నట్టు సమాజంలో, ఈ సోషల్ మీడియా పరంగా ముఖంగా మీ భార్యని, కృష్ణ గారు మీ భార్యని కించపరుస్తున్నట్లు అనమాట, మీ భార్యని హేళనకి అప్పగిస్తున్నట్లు అనమాట. ఇప్పుడు మీకు నచ్చలేదు కృష్ణ గారు, ఆగిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు, ఓకే, అలా ఉండండి. మీ ధర్మ విధుల్లో, మీ ధర్మ మార్గంలో మీకు ఎవరైతే దైవం అని అనిపించిందో, మీకు ఎవరైతే దేవుడని మీ హృదయాన్ని తట్టిందో ఆ మార్గంలో ఉండండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? భార్య గారు ఆ ప్రవీణ్ అన్న గారి గురించి మాట్లాడినప్పుడు ఎట్లా చంపేశారంటే, ఆమె ఇప్పుడు ఆమెకున్న గ్రహింపు కూడా మీకు లేదంటే చాలా బాధాకరం. కృష్ణ గారు ఆమెకున్న గ్రహింపు నాకు తెలిసి ఆమె ఎక్కువ శాతం ఇంటిలో ఉండి కుటుంబాన్ని సాగుతుంటారు, మీరే బయట ప్రపంచంలో తిరుగుతారు, మీరు ఎక్కువ చదువుకున్న వారు కూడా, ఆ తర్వాత బాగా జ్ఞానము యుక్తంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఈ విషయము మీరు గ్రహించలేదు అని అంటే మీ భార్య మీ మీద చాలా జ్ఞానవంతురాలని నాకు అనిపిస్తుంది. ఎందుకు జ్ఞానవంతురాలు అంటున్నానంటే కృష్ణ గారు, ఇప్పుడు ఒక సంగతి జరిగినప్పుడు ఆ సంగతి విషయమై జ్ఞానం ఉన్నవారు ఆలోచిస్తారు, ఇది ఏ రకంగా జరిగి ఉంటుంది, ఇది ఏ విధంగా జరిగి ఉంటుంది, అసలు ఒకవేళ ఆ రకంగా జరిగితే ఈ రకంగా ఎందుకుంది అనేది జ్ఞానమున్న ప్రతి స్త్రీ గాని పురుషుడు గాని మాట్లాడతారు, గ్రహిస్తారు. ఆమె ఆ రకంగా గ్రహించారు. ప్రపంచంలో 100%లో 90% కూడా మీ యొక్క భార్యమని చెప్పిందే రైట్ అని ఇప్పటి వరకు మా క్రైస్తవ్యం అంతా కూడా ఎదురుకి వెళ్ళటం, మా బాధను వ్యక్తం చేయటం జరుగుతుంది కృష్ణ గారు. కానీ ఆమె గ్రహించింది కూడా మీరు గ్రహించలేదంటే అదే కొంచెం బాధాకరంగా ఉంది. ప్రవీణ్ అన్న గారికి స్పెల్లింగ్ రాదండి, ఆయనకి ఏ మాట పలకాలో తెలీదు, ఆయనే చెప్తున్నాడు కదా నేను ఎనీ టైము మత్తులో ఉన్నానని అని మీరు అంటున్నారు. అసలు తెలిసే తెలియలేని మాటలు మీరు అక్కడ ఆ రకంగా ఇంత వయసులో మాట్లాడుతూ ఉన్నారంటే చాలా మంది నాకు తెలిసి మిమ్మల్ని చూసి చాలా నవ్వుకుంటారా అనిపిస్తుంది. కామెంట్లో కూడా కింద చెప్పారు, మీరు వీడియో చేసిన కింద ఆ కామెంట్లో రాశారు, ఎవరో బిడ్డ మీరు ఆ కరుణాకర్ గారికి చెప్తున్నారు, ఆ కామెంట్ రాసిన ఆయన, మీరు ఎందుకు తమ్లైన్ అలా పెట్టారు, ఈ చర్చి ఒక రొమాంటిక్ బృందావనం అని ఆయన తెలిసి తెలియక ఆయన మాట్లాడుతుంటే మీరెందుకు సహకరించారు, మీరెందుకు తమ్లైన్ పెట్టారని ఆ కామెంట్లో తెలియచేశారు. ఇంకొక ఆయన ఏం పెట్టారు, కృష్ణ గారు మీకోసం వయసంతా ఎక్కడో అవజేసేసుకొని మన ముందుకు వచ్చి ఇలాంటి మాటలు చెప్తున్నారని. కరుణాకర్ గారు, మీరు చాలా జ్ఞానవంతులు కదా, మీ ముందు ఎలాంటి వారిని కూర్చోబెట్టి మాట్లాడతారో ఏంటి అన్నది మొత్తం అంతా క్రీస్తు గురించి ఒక పోరాటం యోధుడిగా మీరు ఫీల్ అవుతూ ఎదరికి వెళ్తూ ఉన్నారు. మీకు సహకరించే వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. ఎస్ఐ అంటే లేడుని, లేకపోతే సేవకులతో కూడా మీరెంతో పోరాటం ఇప్పటికీ చేస్తున్నారు. మీరు ఫస్ట్ డిబేట్ చేశారు విజయప్రసాద్ రెడ్డి అన్నగారితో, మీరు చేశారు. ఆ ఫస్ట్ డిబేట్ నుంచి నేను చూస్తూనే ఉన్నా మీ వీడియోస్ అన్ని కూడా. అయితే మీకు దైవ సేవకులైన వారు వారు ఆ యొక్క పరిధిలో వారు మాట్లాడటం, మీరు మీ పరిధిలో మీరు సమాధానాలు చెప్పడం, తర్వాత శ్రీలక్ష్మి గారు మీరు కలిసి బైబిల్ క్లాసులని మొదలుపెట్టి అవన్నీ చేయడం అన్నీ చూస్తూ ఉంటాను. కరుణాకర్ బ్రదరు మీరు అయితే మీ వంతు మీరు, ఆ తర్వాత అవతల వారు వంతు అవతల సిద్ధాంతాలు కలిపి మాట్లాడుతున్నారు, ఎదురు కొనసాగుతున్నాయి. కానీ ఈ వ్యక్తి, ఈ కృష్ణ గారు అనే వ్యక్తిని మీ ముందు కూర్చోబెట్టి మీరు చిన్న చిన్న అసలు అర్థపర్థం లేని ప్రశ్నలు వేస్తూ ఆయన చెప్తుంటే మీరు నవ్వడం అనేది కొంచెం ఏంటి దాన్ని ఏమంటారు, హేళనకరంగా ఉంది. అది వినడానికి కానీ చూడడానికి కానీ. కరుణాకర్ గారు తరువాత కృష్ణ గారు మీరు ఆ రకంగా మాట్లాడటం అనేది బాగులేదండి. ఎందుకంటే ఇంత వయసు వచ్చిన తర్వాత ఎవరి గురించి ఏం మాట్లాడాలి, ఆడపిల్లల గురించి మాట్లాడుతూ ఆడపిల్లలతో కలిసి, అంటే ఇప్పుడు క్రైస్తవ స్త్రీలను మీరు అవమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ స్త్రీలలో చాలా మంది భక్తి పరులు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం పెట్టి దేవుని సేవా పరిచర్యలు ముందుకు వాడబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవ సేవకులు, వారి యొక్క భార్యలు, స్త్రీలైన వారు ఎంతో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. మీరు క్రైస్తవ స్త్రీలను అవమానపరిచినట్లే. ఇప్పుడు మీరు చూసిన స్త్రీలు లేదా వారి కల్చరు, వారి సాంప్రదాయ ఆ యొక్క అలవాట్లు
వారు మరి ఎవరిని మీరు చూసారో, ఎవరితో మీరు స్నేహం చేశారో కానీ నాకు తెలిసి క్రైస్తవ స్త్రీలలో చాలా గౌరవంగా ఉంటారు. స్త్రీలందరూ కూడా చాలా గౌరవప్రదంగా దేవుని ఆరాధిస్తూ, సంఘాన్ని నడిపిస్తూ, సువార్త ప్రకటిస్తూ, వారి భారాలు వారికి ఉంటాయి, నైతిక విలువలతో బ్రతుకుతారు వారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో క్రీస్తు ఏమి తెలియచేశాడో ఆ విలువలతో ముందుకు కొనసాగుతారు. కృష్ణ గారు, మీరు అలా మాట్లాడడం అస్సలు బాగోలేదని నా అభిప్రాయం తెలియచేస్తున్నాను. తరువాత కరుణాకర్ గారు, మీరు ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు. కృష్ణ గారు అన్నారు ఇలా జూమ్ మీటింగ్స్ అని. ఎవరు వైజాగ్ స్టీఫెన్ పాల్ గారితో మా ఆవిడి జూమ్ మీటింగ్స్, వాళ్ళు ఏం మీటింగ్ ఏం పెట్టుకుంటారో ఏంటో మాకు తెలియదు, ఇలా మీటింగ్స్ పెట్టుకుంటారని ఆ కృష్ణ గారు మాట్లాడితే మీరు అంటున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను కృష్ణ గారు, వారు జూమ్ మీటింగ్స్ లో లేకపోతే రోజుకి గంటలు గంటలు, రోజుకి ఇంత సమయం అని అంతసేపు కేటాయించి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు ప్రార్థన వాళ్ళు? ఏముంది అసలు అందులో మాట్లాడడానికి? యేసయ్య సిలువలో వేలాడాడు, చనిపోయాడు, దానికోసమే కదా. యేసుక్రీస్తు వారు ఆ సిలువలో వేలాడిన విషయముని, చనిపోయిన విషయమే కదా. ఏమున్నాయి? 2 ముక్కలే కదా, ఏమున్నాయి మాట్లాడడానికి అని మీరు అంటున్నారు. కరుణాకర్ గారు, కరుణాకర్ గారు, ఏమున్నాయి అంటున్నారా మీరు? బైబిల్ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడడానికి బ్రతుకు సరిపోదు. మీకు తెలియదు ఆ విషయం కరుణాకర్ గారు? బ్రతుకు సరిపోదు, ఒక మానవ జీవితం సరిపోదు ఆయన ప్రేమను పరిచయం చేయడానికి, ఆయన కృపను కొనియాడడానికి, ఆయన ప్రేమను పరిచయం చేయడానికి, ఆయన త్యాగాలను వివరించడానికి ఒక జీవితం సరిపోదు. ఏమున్నాయని అంటున్నారు. కాదండి కరుణాకర్ గారు, మీరు అలా మాట్లాడకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు మీ మీ వీడియోస్లో చాలా చూస్తున్న పద్ధతి విధానాన్ని, ఒక సబ్జెక్ట్ని, మీకు తెలిసిన సబ్జెక్టే రైట్ అనుకున్న ఆ సబ్జెక్ట్ని అనుసరిస్తూ వెళ్తారు. చానాలుగా కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ యొక్క పరిధిలో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమున్నాయి? 2 ముక్కలే కదా క్రీస్తు. ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతలు ఉన్నారు. మీ యొక్క ధర్మ మార్గము అది మీకు గౌరవప్రదం, అది మీరు గౌరవిస్తున్న గొప్ప మార్గం, అది మీరు అనుసరిస్తున్న ఆ మార్గంలో మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతలలో ఇప్పుడు ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో కొన్ని 100 గుళ్ళు ఉన్నాయి, కొన్ని 1000 గుళ్ళు ఉన్నాయి మీ దేవీ దేవతల విషయంలో. అలాగనే వారంలో ఇంచుమించు 4-5 సార్లు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గుడులు అయితే ప్రతిరోజు తెరచే ఉంటాయి మీ యొక్క దేవీ దేవతలు. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఆ దేవీ దేవతలను లేకపోతే ఆ యొక్క దైవాలను ఆరాధించడానికి ఇన్ని అవసరమా అంటే మీరేం చెప్తారండి కరుణాకర్ గారు? ఏమున్నాయి మాట్లాడడానికని అడిగితే మీరు ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే మీరేం చేస్తారంటే మీ యొక్క ధర్మంలో కొనసాగే ప్రతి ఒక్క హిందూ సహోదరుడు సహోదరి కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు, రాములు వారు, అయ్యప్ప స్వామి వారు, తర్వాత ఆంజనేయ స్వామి వారు, పార్వతీ పరమేశ్వరులు, ఈ దైవాలన్నీ ఉన్నారు కదా, వారు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మీరు అనుకుంటున్నట్లుగా వారు చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ కొనియాడుతూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, పూజా కార్యక్రమంలో కొనసాగిస్తూ ఉంటారు. అవునా కదండి? అలా చేయడానికి వ్రతాలు, నోములు, చక్కగా పండగలు, సంవత్సరంలో చాలా పండగలు మీకు ఉంటాయి. ఈ పండగలన్నిటిని రోజు చేసే పూజలు, రోజు భజనలు, తరువాత దేవీ నవరాత్రి, ఇవన్నీ కూడా మీరు దేనికి చేస్తారండి కరుణాకర్ గారు? ఆ కీర్తి ప్రభావాలు, వారు చేసిన ఘనకార్యాలు పొగుడుతూ కొనియాడుతూ ఉంటారు. అవి తరగవు కదా కరుణాకర్ గారు, అవి తరగవు కదా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆయన కార్యాల్లో, ఇప్పుడు రాములు వారు తండ్రి మాటకు లోబడి రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసిగా మారారు అని మీ పురాణాల ప్రకారంగా, పురాణాల గ్రంథాల్లో నేను కూడా అప్పుడు క్రీస్తు దగ్గరికి రాకముందు ఆ మార్గంలో ఉన్నప్పుడు నేను కూడా కొన్ని చదివాను. ఆ పురాణ గ్రంథాల ప్రకారంగా ఆయన చేసిన త్యాగాలు, ఎవరు? రాములు వారు చేసిన త్యాగాలు, శ్రీకృష్ణ పరమాత్ములు చేసిన త్యాగములు అవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ కొనియాడుతారు కదండి మీరు, మీ దేవి దేవతల విషయంలో ఆరాధిస్తారు కదండి. శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇంచుమించు 16,008 మంది భార్యలను పెండ్లి చేసుకుని, అలాగే 32,000 మంది సంతానము కలిగి వారు బాధ్యత వహిస్తూ, శ్రీకృష్ణ పరమాత్ముల వారు బాధ్యతను వహిస్తూ మరలా రాజ్యంలో ఉన్న ప్రజలను
వారిని ఆరాధిస్తున్న భక్తులను వారు క్షేమయోగాలు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కొనియాడడానికి మీకు చాలా సమయం పడుతుంది కదండి కరుణాకర్ గారు. ఇప్పుడు 8 మంది భార్యలును వారి కొరకు శ్రీకృష్ణ పరమాత్ముల వారు కష్టపడి ఎన్నో యుద్ధాలు చేసి వారిని సంపాదించుకున్నట్లుగా మనకు పురాణాలు కనబడుతుంది. తరువాత పిల్లలు 32,000 మంది సంతానం కలిగి ఉన్నారంట ఆయన. వారి వారి భవిష్యత్తులు, ఆ తరువాత ఈ మిగతా 16,000 మంది భార్యలు కూడా వారు ప్రార్థన చేస్తే మమ్మల్ని పెళ్లి చేసుకో బాబు, మీరు తప్ప నాకు ఎవరు లేరని అర్థిస్తే వారిని వివాహం చేసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. అయితే ఇవన్నీ మీరు కొనియాడతారు కదండి. ఇవన్నీ మీరు కొనియాడి కీర్తించి ఆరాధించడానికి మీరు ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారి మీద, రాముల వారి మీద ఆధారపడిన ఈ భక్తులందరి విషయంలో వారికి ఎంత భారం బాధ్యత ఉంటుంది. మరి అవన్నీ మీరు కొనియాడడానికే కదండి ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో చాలా గుడులు, ఇంకా ఇతరితర ప్రాంతాలలో, ఇతరితర దేశాలలో చాలా పుణ్యక్షేత్రాలు, పుణ్యస్థలాలు, ఇవన్నీ కూడా ఎందుకు? వారి గొప్పదనాన్ని కీర్తించటం కోసం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము జీవితం సరిపోదండి. పాత నిబంధన గ్రంథం అంటే 66 పుస్తకాలలో, ఇంకా ఇది తెలుగు బైబిల్, ఇంకా తర్జుమా, ఇంకా మెయిన్ బైబిల్ ఉంటుంది, పెద్ద పెద్ద బైబిల్, ఇంకా ఆయన జీవిత చరిత్ర, ఆయన విధానము, ఆయన తత్వం, ఆయన పరిశుద్ధత కొనియాడడానికి లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం ముక్కలు, 2 ముక్కల కోసం ఇంత టైం కేటాయిస్తున్నారా అంటున్నారు మీరు. 2 ముక్కలు కాదండి కరుణాకర్ గారు, 2 ముక్కలు కాదు. ఆయన ప్రలోకములో పరిశుద్ధుడు అయిన, నిత్యము పొగడబడడానికి సిద్ధంగా పూజార్హుడైన ఆయన గురించి ఎంత ప్రార్థించినా, ఎంత మాట్లాడినా, ఎంత స్తుతించినా ఆయన త్యాగాలను మేము పూర్తి చేయలేం. ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తుని ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఇంతమంది స్తుతించిన, ఇంతమంది ఆయన గొప్పతనం గురించి మాట్లాడినా పూర్తవదు ఆయన చరిత్ర. ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న దైవాలు ఎన్ని ఉన్నాయి? రాముల వారు ఉన్నారు, ఎంత శ్రమ అనుభవించారు. మీరు పొద్దాక ఆ విషయాన్ని మాట్లాడతారా లేదా? ఇప్పుడు ఎవరికైనా బోధించేటప్పుడు పీఠాధిపతులు, పండితులు అయిన వారు ఉన్నారు. వారందరూ మీరు కూడా మరి మన రాముల వారు ఇలా చేశారు, మన రాముల వారు భార్య సీతమ్మదేవి గారిని రావణాసురుడు తీసుకువెళ్ళిపోయినప్పుడు మన రాముల వారు ఎంతో ప్రయాసపడ్డారు. లక్ష్మణుడు వచ్చి ఆ ఎంక్వైరీ చేసినప్పుడు ఆంజనేయ స్వామి గారు వెళ్ళారు. ఆ సీతమ్మదేవి గారు ఎక్కడున్నారు కనుక్కొని వచ్చిన తర్వాత తిరిగి వచ్చారు. ఆవిడ పాపం ప్రెగ్నెంట్ అయితే మరి వచ్చిన తర్వాత కూడా శ్రీరాముల వారు ఆమెని అగ్ని పరీక్ష పెట్టారు. ఇదంతా కూడా ఎందుకు? ఆయన నీతి ఎందుకు పెట్టారు ఆ సమాజంలో? మరి అందరూ ఒకలా ఉండరు కాబట్టి ఆ సీతమ్మదేవి గారిని ఏమని అనుకుంటారేమని ఆయన ధర్మ ప్రకారంగా ఆయన మీద ఆధారపడిన భక్తులకి లెక్క చెప్పుకోవాలి కాబట్టి ఆయన ఆ రకంగా చేసి ఉంటారేమో నా అభిప్రాయం. అంటే నేను పురాణం చదివినప్పుడు మా అమ్మని అడిగాను, నేను మమ్మీ ఏంటి ఇది ఇలాగా అంటే మా అమ్మ చెప్పారు, కాదమ్మా అందరూ ఒకలా ఉండరు కదా, చుట్టుపక్కల ఉన్న జనాలు మరి నమ్మాలి కదా, ఆమె పవిత్రంగా తిరిగి వచ్చారో లేదో నమ్మాలి కాబట్టి రాములు వారు ఆ రకంగా చేశారని మా అమ్మగారు నాకు చెప్పారు. ఓహో అదా అని నేను ఆ విషయం పట్టించుకోవాలి. అప్పుడు అది ఏదైనా అనవసరం. ఇప్పుడు దాన్ని వక్రీకరించాలంటే బోల్డ్ ఉంటాయి, అవి అనవసరం. మీ దేవీ దేవతల విషయాల్లో, మీ యొక్క ధర్మ విధంగా కొనసాగే ఆ మార్గంలో మీకెంత బిజీ ఉంటుంది? మీరు ఎంత ఆరాధించినా 1,000,000 దేవుళ్ళను బతుకు సరిపోదు కదండి మీకు కూడా. ఆ దేవుళ్ళను ఆరాధించడానికి, వారు చేసిన పనిపాటులను ఆరాధించడానికి, వారు చేసిన ఆ ధర్మ కార్యాలను కీర్తించడానికి మీకు సరి. మా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడాడు, చనిపోయాడు. ఈ 2 ముక్కలు ఎన్ని గంటలు? అయ్యో, ఆ 2 ముక్కల్లోనే ఉంది సమస్తము కూడా దాగి ఉంది. ప్రపంచ భవిష్యత్తు దాగి ఉంది అందులో. కరుణాకర్ గారు, మీకు ఈ విషయం తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది బాగోదని కించపరిచినట్లు, హేళన చేసినట్లు మాట్లాడారు. మీరు అలా మాట్లాడకూడదని మరి నేను ప్రేమతో తెలియచేస్తున్నాను కరుణాకర్ గారు, మీకు తప్పది. ఎందుకంటే ఎదుటివారు ఆరాధిస్తున్న దేవుణ్ణి లేదా దైవాన్ని కించపరచాలని, కించపరచకూడదని మీరు ఆలోచించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరొకటి ఆఖరిగా దేవుని పిల్లలారా, ఈ కృష్ణ గారు ఏమంటున్నారంటే, కృష్ణ గారు కరుణాకర్ గారు కూడా కలిపి అంటున్నారు, అభినయ దర్శన్ గారు ఇట్లా అరిచి మాట్లాడుతూ ఉంటారు, తరువాత ఏదేదో మాట్లాడతారు. అభినయ దర్శన్ గారు వెర్షన్ మాట్లాడుతూ, ఆ అభినయ దర్శన్ గారు వెర్షన్కి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వెర్షన్ తీసుకొచ్చారు వీళ్ళిద్దరు.
కరుణాకర్ గారు, కృష్ణ గారు తీసుకొచ్చిన తర్వాత ఈ కరుణాకర్ గారు అంటున్నారు కృష్ణ గారితో, సేమ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కుమారుడేమో అని కరుణాకర్ గారు అంటే, ఆ వ్యక్తి ఏం సమాధానం చెప్తున్నారు ఒకసారి మీరు వినండి వీడియో క్లిప్ లో. వాడు ఉంటాడు కదా 2 సినిమాల జోడి సినిమాల యాక్టర్ అభినయ్ దర్శన అభినయ దర్శన్ ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు. వాడు అగ్ని అన్నట్టు మాట్లాడతాడు, వీడేమో ఆవేశం స్టార్ అని పెట్టారు ఆయనకి. ఆవేశం స్టార్ ఉన్నాడు కదా ఇక ఉప్పల్, వీడికి ఉప్పల్ వాళ్ళు పెట్టాలి. అసలు ఎట్లా చెప్తున్నాడంటే ఒక వీడియో చూశాను, నువ్వు ఈ రోజు తిండి తింటున్నావంటే, నువ్వు ఈ రోజు క్షేమంగా ఉన్నావంటే అది పాస్టర్ గారు చేసే స్టైల్ తెలుసా అండి మన ఎడ్వర్డ్ విలియమ్స్. అదే నేను చెప్పే వీడియోను ఒక వీడియోలో అడిగాను, నాకు నిజంగా డౌట్ వచ్చింది. నేను ఏమడిగానంటే విలియమ్స్ డే వీడేమన్నా ఎడ్వర్డ్స్ విలియమ్స్ కొడుకా అని అడిగాను నేను. కరెక్ట్ నాకు గుర్తు. అంటే కానీ నేను కూడా ఫస్ట్ నాకు నిజంగా నాకు జెన్యున్ గా డౌట్ వచ్చింది అది. విలియమ్స్ ఎందుకంటే వీడు మొత్తం యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాడు. తిడుతుంటాడు ఎదుటోళ్ళని పట్టుకొని, నీకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు, పొళ్ళు కొరుకుతూ మాట్లాడడం. ఇంకోటి నాకు విలియమ్స్ ఇది చూస్తే వీడు ఎప్పుడో చెప్పుకుంటూనే చచ్చిపోతాడేమో అనిపిస్తుంది నాకు. కంపల్సరీ 5-6 పెరాలసిస్ వస్తుంది వాడికి వాక్యం చెప్పేటప్పుడు, లేదా చచ్చిపోతాడు. అవును, మరీ అంత ఆవేశం అవసరమే ఉంది? నువ్వు బైబిల్ చదవలే, అది ఇది. వీడు సేమ్ విలియమ్స్ కాపీ కొడుతున్నాడు. నాకు నిజంగా వీడు కొడుకా అని డౌట్ వచ్చింది నాకు. నువ్వు వాడికి పుట్టేవాళ్ళు అడిగా నాకు నేను అనుకుంటా ఎప్పుడన్నా వాళ్ళు ఊరెళ్ళి ఉంటాడు, నాకు ఆ డౌట్స్ వచ్చినాయి. పులి బిడ్డను అంటే పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మ పులి దగ్గర అన్నట్టు విలియమ్స్ అక్కడ పోయిండే ఎప్పుడన్నా. ఏం మొత్తం ఆ బాడీ లాంగ్వేజ్ మాట్లాడేస్తారు అంత యాజ్ ఇట్ ఈజ్గా. అసలు ఈ జాకెట్ కూడా అదే, బ్లేజర్ కూడా అట్లే వేస్తాడు. చూసారు కదండి దేవుని పిల్లలారా, ఏం మాట్లాడుతున్నారో చూసారా వాళ్ళిద్దరు. కరుణాకర్ గారు ఏమన్నారంటే, అభినయ్ దర్శన్ గారు వాళ్ళ అబ్బాయి ఏమనుకున్నాను నేను అని ఆయన అన్నారు. వెంటనే ఈ కృష్ణ గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూసారా. కృష్ణ గారు, మీకు ఆ వయసుకి ఆ మాటలకు అసలు సంబంధం లేదు. ఆ వయసైనా తెలిసి ఇంత వయసు వచ్చిన తర్వాత ఇలా నీచంగా మాట్లాడటం అనేది ఎదుటివారిని, ఒక స్త్రీమూర్తిని, ఒక ఆడపిల్లల్ని అసలు సమంజసమే కాదు. మీకు మొత్తానికి మీకు మరి ఆ దేవుడు ఆ జ్ఞానము మీకు ఇచ్చినా కూడా ఆ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోవడం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? అభినయ్ దర్శన్ గారు వాళ్ళ అమ్మ దగ్గరికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వెళ్ళారా? అసలు బాగుందా అసలు ఆ పదజాలం మీది? అలా మాట్లాడవచ్చా? ఎంతమంది చీ అంటారు కూడా లేదా మీకు? కృష్ణ గారు నోటుకొచ్చేస్తుందని మాట్లాడుతున్నారా? కృష్ణ గారు తప్పండి. కృష్ణ గారు, మీకు అమ్మ ఉన్నారు, భార్య కూడా ఒక స్త్రీ, మీ కడుపున ఆడపిల్లలు పుట్టుంటారు. మీ కడుపును పుట్టకపోయినా మీ తోడబుట్టిన వారి కడుపును పుట్టుంటారు ఆడపిల్లలు మీ ఇంట్లోనూ ఉంటారు. మీకు వదునుందని కూడా చెప్పారు. తర్వాత ఆ తల్లిగారు కూడా, మీ అమ్మ కూడా ఆడపిల్లే, మీ భార్య ఆడదే, మీ బంధువుల్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఎందుకండి వాళ్ళు విన్నప్పుడు ఎలా అనుకుంటారండి? ఎలా చూస్తారు? మీ క్యారెక్టర్ని, మీ మాట తీరుని, మీ విధానాన్ని ఎలా చూస్తారండి కృష్ణ గారు? సిగ్గనిపించలేదా మీకు కొంచెం కూడా అలా మాట్లాడడానికి? ఒక ఆడపిల్లని ఎడ్వర్డ్ విలియం గారు అభినయ్ దర్శన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారా? మీరు చూసారా? తప్పండి కృష్ణ గారు, అలా మాట్లాడకూడదు మీరు. కరుణాకర్ గారు మీరైనా చెప్పండి, అలా అంత పద్ధతి లేకుండా మాట్లాడొద్దని చెప్పండి. కరుణాకర్ గారు తప్పు కదా అలా మాట్లాడ్డం ఒక ఆడపిల్లని. స్త్రీ గురించి ఎక్కువ విమర్శించి మాట్లాడారు కృష్ణ గారు. మీరు తెలుసుకోవాలి. ఎవరైనా ప్రశ్నించి మీ ఇంట్లో ఆడపిల్లలు చూసారనుకోండి, ఆ విషయం ఒక ఆడపిల్ల కోసం ఇలా మాట్లాడుతున్నారా ఈయన, మీ గౌరవం తగ్గిపోదా కృష్ణ గారు? తెలుసుకోవాలి. చాలా అజ్ఞానంలో మీరు ఉన్నారన్న కనిపిస్తూ ఉంది. మీరు తెలుసుకుంటే మంచిదని మా ఆశ, ఆకాంక్ష, మా ఉద్దేశం కూడా. దేవుని పిల్లలారా, వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. చేస్తున్నారు ఇప్పటివరకే. కరుణాకర్ గారి గురించి మేము ఎప్పుడూ చేస్తూ ఉంటాం మా గ్రూప్లో ప్రార్థన. నిత్యము ప్రార్థిస్తే ఇలాంటి వారి కోసం ప్రార్థించడమే మన బాధ్యత. తర్వాత వారిష్టం, వారి మంచి చెడు తెలుసుకుని ఉంటే సమాజంలో ఒక గౌరవం అంటూ ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలారా, వీళ్ళ కోసం, ఇలాంటి వారి కోసం మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టి దేవుని చేతులకు అప్పచెప్పి దేవుని పాదాల దగ్గర వీరి గురించి నిత్యము మీ వ్యక్తిగత ప్రార్థనలు మొరపెట్టాలని నేను దేవుని పరట తెలియజేస్తున్నాను. మా వంతు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి వారికి ఎంతో మంది ఉన్నారు.
క్రీస్తుని ఆరాధిస్తున్న బిడ్డల్ని ఇంకా పెచ్చి పెరిగిపోయి విమర్శిస్తూ, హేళనకు గురి చేస్తూ, బాధకు గురి చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరి కోసం మీరందరూ ప్రార్థన చేయాలని దేవుని పేరట నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.